వర్షం పడిన రాత్రి పీతల్ని ఎంత సులువుగా పట్టొచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం పడిన నైట్ అయితే లైట్లు పట్టుకొని వచ్చి పొలాల దగ్గర ఇలా ఎతికితే పీతలు అయితే చాలా సులువుగా దొరుకుతాయి. ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి మామూలు ముందుకు లైట్లు కొట్టుకొని వెళ్తున్నారనమాట. బయటే వచ్చి ఉంటాయి. చూడండి వచ్చిన వెంటనే ఇక్కడైతే దొరికింది. మాకు చూసి లోపల అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది తమ్ముడైతే పట్టడానికి చెయ్యటాడు, కొరికినట్టుంది. లోపల పాము ఉంది అంటున్నాడు అనమాట. ఇంకో తమ్ముడు చెయ్యటాడు. కాడరే పామ లేక ఏట్రా అది పీత. ఓరా బాబు, పీతని పట్టుకొని పాము అన్నావు కదరా. ఏది ఎంతది కడుగు. ఏ తమ్ముడు చూడండి, వస్తున్నా నాకా తమ్ముడు వీడియో తీస్తావరా అంటున్నాడు అనమాట. కన్నం దగ్గర దూరింది. పట్టావు తమ్ముడు, లాగే ఓడి అమ్మ. చూడండి ఎంత ఉంది. మేము పట్టిన దాంట్లో ఇదే పెద్దది, చాలా పెద్దది. మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపించవచ్చు కానీ చూడండి ఎంత ఉన్నాయి దాని గెట్టలు. కడుగు తమ్ముడు ఒకసారి. అమ్మ, నేను ఇంత పీత ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. పీత అంటారో లేక ఇంటికాయ అంటారో కానీ చూడండి ఎంత ఉంది. పెద్ద ఉందో ఇప్పుడు తమ్ముడు పట్టింది అయితే. నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద పీతను. ఇంకా అక్కడ తమ్ముడు అయితే పిలుస్తున్నాడు, పెద్ద కప్పు ఉందని ఒకసారి దా చూపెడదాం అనేసి. ఇది సంచిలో పెట్టేద్దాం. ఇలాంటివి చాలా జాగ్రత్తగా పెట్టాలి. పొరపాటున కరిసిందా ఇంకా వేళ్ళు తెగిపోతాయి, అంత ఉంది దాని గెట్టలు. రండి పైన వెళ్దాం, ఇంకా ఎలా ఉందో చూద్దాం. అక్కడ తమ్ముడు ఉందా? ఒక్కసారి ఆగి తమ్ముడు, వస్తున్నాం. చూడండి ఇక్కడ ఎంత పెద్ద కప్పు ఉందో. ఈ కప్ప కానీ పైన వచ్చిందంటే ఇంకంత సంగతి. చూసారా ఎంత ఉందో కప్ప. చూసారా వచ్చిన వెంటనే ఇక్కడ ఇంకోటి దొరికిందనమాట ఈ పొలంలో. చిన్నదా పెద్దదా? చిన్నది చూడండి, చాలా చిన్నది. తమ్ముడు భయపడి పడ్డాడు అనమాట. పెట్టే తమ్ముడు అది జాగ్రత్త రే, పట్టినంతే పోయి అనుకో వేస్ట్ అయిపోతాయి. ఇంకోండి మాతో పాటు తమ్ముడులు వచ్చారు అనమాట. చాలా యాక్టివ్గా ఉన్నారు తమ్ముడులు. అప్పుడప్పుడు ఆ తమ్ముడు వీడియో తీస్తున్నాడు నాకు మధ్యలో. ఇంకా లాస్ట్ దాకా చూడండి. చాలా పీతలు అయితే దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఆఫ్టర్నూన్ వర్షం పడింది అనమాట. చాలా పెద్ద తుఫాన్లానే వచ్చింది. సో వర్షం పడినప్పుడు పీతలు అయితే బయటకు వచ్చి ఉంటాయండి నైట్ టైమ్స్. ఇదిగోండి తమ్ముడు చూసావా, చూసుకుని వెళ్తూ లోపల వెళ్ళిపోయిందా? అర్రే లోపల వెళ్ళిపోయిందట. ఇంకా చూసారా అలా వెతుక్కుంటూ వెళ్ళాలి. కన్నులు బయటే వచ్చి ఉంటాయి కానీ చాలా స్పీడ్గా మనం రెస్పాండ్ అవ్వాలన్నమాట. లేకపోతే చిన్న సౌండ్ చేసినా లోపల వెళ్ళిపోతాయి. కానీ అక్కడ కనిపిస్తున్నాడు కదా తమ్ముడు, పీతలు పట్టడంలో చాలా ఎక్స్పర్ట్. చూడండి ఇప్పటికి చినుకులు పడుతున్నాయి, మీకు తెలుస్తుండొచ్చు. ఫ్లాస్ కొట్టి ఉన్నాను కదా. తమ్ముడు ఒకసారి చూపెట్టరా అక్కడ ఎంత ఉన్నాయో. చూడండి చిన్న ఆ లైట్ ఆపే, లైట్ ఇక్కడ కొడుతుంది. లోపల చూపెడతాను చూడండి. వచ్చే ఇప్పుడే ఒక 10 minutes కూడా కాలేదు ఇవి పట్టేమన్నమాట. ఇప్పుడు పట్టిన పెద్ద పీత ఇదే. ఇది చూడు పైన ఎక్కిస్తుంది. ఉందా అక్కడ? ఇదిగోండి మా అన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. వదిలేస్తాడు ఏటో వీడు, ఎప్పుడు పట్టనోడు పడుతున్నాడు. అలా పట్టకూడదురా బాబు. అది అని వెళ్ళిపోద్ది. పట్టరా ఆడికి చెప్తే ఆ పీత కూడా మిస్ అయిపోద్ది. ఇంకో చూడండి చిన్నదే, అంత పెద్దదేం కాదు. పెట్టి ఇక్కడ తమ్ముడు చూసినట్టున్నాడు. చెయ్యి భయపడకుండా ఎట్టేస్తున్నాడు అనమాట లోపల. మాకైతే ఉచ్చ కారిపోద్ది అలాంటి దగ్గర చెయ్యి ఎట్టాలంటే. ఇదిగోండి లైట్ మర్రే డిసైన్ అయ్యి. ఇదిగోండి ఇక్కడ పెద్దది ఉందన్నమాట. ఇంకా నేను డొల్లా వెళ్ళిపోయింది. నేను చెయ్యట్టు లోపల వెళ్ళిపోయింది. అది అనవసరంగా చేయట్టున్నా, చాలా గట్టిగా ఉంది, మట్టి తగిలేసింది. పెద్దది ఉండింది కానీ రియాక్ట్ అయ్యే లోపల అది వెళ్ళిపోయింది లోపల. అప్పుడప్పుడు వస్తుండాలి ఇలాంటి దానికి, అప్పుడే కొద్దిగా ఈజీగా పట్టవచ్చు. మేము సంవత్సరానికి ఒకసారి వస్తాను నేను. ఇలా ఎవడైనా పడుతున్నాడు అంటే వీడియో కోసం వచ్చినట్టు వస్తాను నేను. ఇంకేం పడతాను. అలా ముందుకు వెళ్దాం రండి. చూడు తమ్ముడు ఉన్నాయి ఇంకేమైనా. ఆ తమ్ముడు అయితేనే స్పీడ్గా పట్టగలడు. చిన్నదేనైనా ఇది చాలా ఇబ్బంది పెడుతుంది నాకు. ఇదిగోండి చూపెడతాను రండి. చూసారా
ఇలా ఈజీగా దొరుకుతాయి అనమాట నైట్ టైమ్స్ వస్తాయి. అది వర్షం పడిన నైట్ అయితే ఇప్పటికీ చినుకులు పడుతూనే ఉంది. వెన్నెల మాత్రం ఎలా ఉంది చూడండి చంద్రుడు. ఒకసారి చూపెడతాముడు చూడండి, ఇటు చూపెట్టరా, వేసేద్దాం. ఇదిగోండి సంచిలో వేసేద్దాం పట్టుకున్నవి. ఇంకా లాస్ట్ దాకా పడదాం. మేమే కాదు, ఊర్లో నుంచి ఒక 2-3 బ్యాచ్లు వచ్చాయి అనమాట ఇలాగా. ఇంకా తక్కువ దొరుకుతాయి అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఎతికేసి వెళ్ళిపోయారు. మిగతా మేమైతే పట్టుకుంటున్నాం. కొద్దిగా లేట్ అయింది. ఈ పీతలు పట్టాలంటే ఒక 7:30 నుంచి నైట్ 7:30 నుంచి 9 దాకా అయితే దొరుకుతాయి అనమాట. తర్వాత దొరకవు. తినడానికి అయితే ఇలా బయటకు వస్తాయి అనమాట. అప్పుడే సులువుగా పట్టుకోవచ్చు అనమాట. వెతుకుదాం అంటే ఒక్కొక్కరు స్ప్రెడ్ అయిపోయి ఉన్నాం ఇటు అటు. ఎవరికి దొరికింది అలా అనమాట. అటు కిందను కూడా కొందరు పట్టుకుంటున్నారు మా వాళ్ళే. ఇంకా ఎతకాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటప్పుడు పాములు కూడా ఉంటాయండి. చూడండి ఇలా కన్నలు ఉంటాయి అన్నమాట సైడ్న. అవి చూసుకుంటూ వెళ్ళాలి. తమ్ముడు ముందు చూసుకొని వెళ్తున్నాడు, నేను ఒక కర్ర పట్టుకొని నేను కూడా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. బయట ఉంటే పట్టుకోవడం సులభం, కానీ ఇలా కన్నల్లో ఉంటే పట్టడం చాలా కష్టం అనమాట. సో ఎలాంటిదైనా ఉందా అక్కడ తమ్ముడు, రారా అక్కడ ఉందట. ఆగాగాగాగాగు చూపెడదాంనా మన సబ్స్క్రైబర్స్కి. అన్న ఆగన్నా ఒకసారి. ఏది ఇదిగో ఇలాంటి దగ్గర పట్టడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. పట్టే తమ్ముడు, నాకు అలాంటి దగ్గర ఉంటే కొద్దిగా భయం. దగ్గర రా తమ్ముడు చూపెట్టు. ఇలాంటి దగ్గర ఉంటే కొద్దిగా పట్టడానికి బాగుంటుంది. ఇదిగోండి నా చెయ్యి ఎలా అయిపోయింది మొత్తం. ఒక పెద్దది ఉంది, చిన్నది అన్నాడు. చెయ్యి లేపేవలసింది. ఏది ఒకసారి ఇక్కడ పెడతాము, పట్టి చూపెడదాం అంతే ఇంకా సంగతి. ఇది కానీ కొరికితే నేను గట్టలు చూడండి ఎంత ఉన్నాయో. తమ్ముడేమో చిన్నది అన్నాడు. చూసారా ఎంత ఉందో. ఇంత పెద్దదాన్ని చిన్నది అంటున్నాడు. ఇది కానీ కొరికితే ఏమైనా ఉందా, వేలు తెగిపోద్ది. తమ్ముడు పట్టు. ఇది చేతికి ఎక్కువసేపు ఉండడం కూడా డేంజర్. మీకు వీడియో చూపెడదాం అనేసి నేను పట్టుకొని ఉంటే నా వేలు ఇంకా తెగిపోతాయి, అంత పెద్దది. అమ్మ ఓకే రండి, అలా చూసుకుని వెళ్తే మళ్ళీ దొరుకుతాయి. చివరిదాకా అయితే చూడండి, ఎన్ని పడతానో వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. మేబీ నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ పడతాం అనుకుంటున్నా. కాకపోతే ఇవాళ వర్షం పడడంతో ఊర్లో నుంచి ఒక 4 బ్యాచ్లు అయితే వచ్చాయన్నమాట. ఇటు అటు తిరుగుతున్నారు. వాళ్ళు కొన్ని మనకు కొన్ని దొరుకుతాయి. సోలోగా వస్తే అయితే, అంటే సోలో మీన్స్ ఒక్క బ్యాచ్ వచ్చామనుకోండి ఇంకా చెప్పలేను, బకెట్ నిండిపోతాయి. బకెట్ అయితే ఇవాళ సంచి తెచ్చాం కదా, ఆ సంచి నింపేసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అది కొద్దిగా జరిగేటట్లేదు. అయినా ట్రై చేద్దాం రండి. తమ్ముడు ఇంకేమైనా ఉన్నాయి అటు చూడు. చాలాసేపు తర్వాత ఇంకో పీత దొరికింది. అగోండి మా అన్నయ్య ఏమో ఇక్కడ నేను పీతలు పడుతుంటే మా అన్నయ్య అక్కడ సెంచర్ చేస్తాడు అంటున్నాడు. అభిషేక్కి క్రికెట్ అవుతుందన్నమాట. ఇగోండి సెంచరీ అనియా అరే దీంతో ఒకటి తెగిపోయిందిరా, చూద్దాం. ఇంకోండి చూడండి అంత ఉందో. రే రా పట్టరా. అరే దీనిది ఇంకోటి లేదు, దీనికి ఇంకో గెట్ట లాంటిది లేదండి, ఒకటే ఉంది. పద. దీనికి చూసావా నువ్వు వచ్చినప్పుడు అక్కడ పాము చూసావు, కానీ దీనికి చూసావా ఎక్కడ పాము దొరికిందన్నా? ఇక్కడ ఇక్కడైతే పాము దొరికిందనమాట. ఇంకా పొలాల నుంచి చిన్న గడ్డకైతే వచ్చామండి. చిన్న వాళ్ళు ఉడి అమ్మ జారిపోతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏట్రా పీతనా? ఏది చిన్నదైనా చూపెట్టు పర్లేదు. పట్టుకున్నావు అసలు? ఏది ఓహా చిన్నదా, ఒకసారి చూపెట్టు. दर्शन आ रहे तुमचे 100 लोग आप कैसे दरुक नाही रे లైట్ జరగన పులుక. తమ్ముడు సంచి పడుతున్నాడు అనమాట. చూసారా తమ్ముడు ఇలాంటి ధరలో చాలా ఎక్స్పర్ట్. పెద్దది ఒకేసారి కర్ర వేసి పట్టేసుకున్నాడు అనమాట. ఏది ఎంత ఉంది తమ్ముడు? చూసారా చాలా పెద్దది, కురుకుతుంది ఎట్రా చూడు, జాగ్రత్త. ఇదిగోండి చూసారా చాలా పెద్దది ఇది కూడా. తమ్ముడు అలా మెల్లిగా చూసుకొని వస్తున్నాడు అనమాట. ఈ చిన్న గడ్డ అనమాట, కాలువలో వెళ్తుంటుంది. ఇక్కడ చేపలు పీతలు ఎక్కువ మాకు దొరుకుతుంటాయి. లాస్ట్ టైం ఇక్కడే పీతల వీడియో కూడా ఇక్కడే చేశాను అనమాట, ఈ ప్లేస్లోనే.
దొరుకుతాయి తమ్ముడు, ఇంకా పైకి దొరుకుతాయి అంటావా? సరే పద పైన వెళ్దాం. పాము చూసారా? ఇక తమ్ముడు చూపెడుతున్నాడు, ఒక్కసారి చూపెడుతున్నాడు. డొండియాసకి సెటా చూడండి, పాము చూపెడతా. చూసారా? కథ పక్క తమ్ముడు చూడండి అంత ఉందో. దొరికిందా తమ్ముడు ఒకటైనా? ఇప్పుడు అంతగా దొరకట్లేదండి, టైం అయిపోయింది 9. ఆ టైంకే దొరుకుతాయి అన్నమాట. టైం దాటిపోతే చాలా కష్టం. మేము ఈ పొలం నుంచి ఆ పొలంకి వెళ్ళడానికి టైం పట్టిస్తుంది మాకు. తమ్ముడు పాపం కర్ర పట్టుకొని లైట్ వేసుకొని తిరుగుతున్నాడు, కానీ అంత దొరకట్లేదు అనమాట. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్లోనే దొరికిస్తుండే, చాలా ఈజీగా పట్టేసుకున్నాం. ఇప్పుడు కన్నాల్లో కనిపిస్తున్నాయి కానీ లోపల వెళ్ళిపోతున్నాయి అనమాట. అవి పట్టుకోవడం చాలా కష్టం. అది డే టైంలో అయితే పట్టుకోవచ్చు అలాంటివి. ఇదిగోండి మా బావ ఉండి ఒక్కటి పట్టుకున్నాడు అనమాట. పట్టండి రా ఉండి ఒక్కటి అంటున్నాడు. ఎంతది బా? ఎంతది? ఎచ్చుపెట్టు. ఏది వదిలేసావా? అది పట్టిందే చిన్నదేమో, దాన్ని కూడా భయపడుతున్నాడు. తీబా అసలు ఉందా లేదా? నువ్వు పట్టావా లేదు అసలు? ఓహో ఇక్కడ వదిలేసాడు. తమ్ముడు రారా పట్టరా. అది అలా లాక్కుండ్రా. చూడండి భయపడి ఇక్కడ జల్లిసాడు అనమాట. ఏం చెయ్యదురా, అలా లాక్కుండా రారా. ఉందా? పట్టుకో. పట్టావా? ఏది? ఇదిగోండి వేసి లోపలేసి కొరకేస్తుంది లేకపోతే. ఓకే తమ్ముడు ఇక్కడ ఒకటి చూసాడు అనమాట. కొద్దిగా లైట్ తక్కువైంది, కష్టం అవుతుంది. ఏ తమ్ముడు? ఇదిగో మనమే పట్టేద్దామండి. ఎందుకు ఇంకా తమ్ముడికి ఇలాంటి చోట ఉంటే హీరో మనం పట్టడంలో. కొద్ది కన్నంలో ఉంటేనే పట్టుకోవడం కష్టం. ఎక్కడ రా పెద్దది? ఉడి అమ్మ ఇది కూడా దొరకట్లేదురా. ఉడి అమ్మ మిస్ అయిపోయింది అనుకున్నాను. ఈ అమ్మ అరా తర కొరికేస్తుండే నీ అమ్మ. తనకి తమ్ముడు నవ్వుతున్నాడు అనమాట. అడి అమ్మ ఎక్కువ నవ్వలేము, మాట్లాడలేము ఇలాంటి చోట వచ్చినప్పుడు. అది ఎక్కువ మాట్లాడితే పక్కన వెళ్ళిపోతాయి. అది నా సంగతి అయిపోవాల్సింది ఈరోజు. తమ్ముడికే కనిపిస్తున్నాయి అనమాట, మాకు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. తమ్ముడు వెనకాల తిరగడమే మంచిది. ఇప్పటిదాకా తమ్ముడు పట్టినవి ఉన్నాయి తప్ప మేము పట్టినవి చాలా తక్కువ. పోయి నా కంటికే. అమ్మా పట్టుకున్నానమ్మా, ఇది మంచి పీతో. నాకు కొద్దిగా సింగిల్ హ్యాండ్తో పట్టడం ఇబ్బంది అయిపోతుందండి, ఆయన తప్పదు. ఇదిగోండి అక్కడేం లేదు, మా బావ ఇంకా చూపెట్టేస్తున్నాడు. ఇదిగోండి పీత చూసారా? ఇదిగోండి పట్టుకున్నదైతే ఈ సంచిలో వేయడానికి అయితే వచ్చామన్నమాట. అదేసరా తర్వాత ఇద్దాం. బయటకు అయితే ఆడుకుంటున్నాయి అనమాట. ఇది పట్టుకుందామంటే భయం వేస్తుందండి. ఏదో రకంగా పట్టుకున్నాను. చిన్నవే చాలా షార్ప్గా ఉంటాయి అనమాట. ఇవి పట్టుకోవడం ఎట్టే తమ్ముడు, ఇది లోపల ఎట్టే. ఇగోండి ఇది పట్టుకుని ఉన్నాము. తమ్ముడు ఇక్కడ అయితే ఉందంటున్నాడు అనమాట. ఇప్పుడు చూసాడు ఒకటి, చివరిగా దొరికినట్టుంది. ఇది ఇంకా ఎన్ని దొరుకుతాయో తెలీదు. అమ్మ పెద్దది తమ్ముడు. ఇదిగోండి నైట్ టైమ్స్ వస్తే ఇలా బయటే ఉంటాయి అనమాట, ఈజీగా పట్టుకోవచ్చు, తినడానికి వచ్చి ఉంటాయి. పట్టే తమ్ముడు, పట్టేసుకోదు. ఓడి అమ్మ చాలా పెద్దది చూసారా ఎంత పెద్దగా ఉందో. పొరపాటున ఇక్కడ కానీ వేలు ఇలా పెట్టేమా ఇంకా అంతే సంగతి. ఎత్తు తమ్ముడు కొద్దిగా పైన చూడండి ఎంత ఉందో. ఇది చాలా పెద్దది, చూడ్డానికి మాత్రం గాడ్జిల్ అలాగ ఉంది. దాన్ని గెట్టలు చూసారా ఎంతెంత ఉన్నాయో. కానీ లోపల ఇది కొరికి తినలేము, కానీ లోపల మాత్రం మంచి గుజ్జు ఉంటుందండి ఇది తినడానికి. అడి అమ్మ భయం లాగా ముట్టుకోవాలంటే.
చూసారా, ఎట్టే కవర్లు ఎట్టే, రే పైన వచ్చేస్తున్నాయి. తమ్ముడు రండి, ఇంకో పెద్దది చూపెడతాను, రండి రండి, రా తమ్ముడు, రా. ఇదిగోండి వాటర్కి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, ఇది పట్టుకోవడం కూడా నాకు భయం ఇస్తుంది. ఇది 2వ పీత 3వ పీత ఇంత పెద్దది. ఓడి అమ్మ, నేను నా ఫస్ట్ టైం పడుతున్నా నా చేతులతో ఇంత పెద్ద పీత. భయం వేస్తుంది పట్టడానికి కూడా. ఇది ఎంత ఉంది చూడండి. ఓడి అమ్మ, చూసారా ఎంత ఉందో. ఇలా నడుచుకొని వెళ్తుంటాయి, చాలా సింపుల్గా పట్టవచ్చు ఇలా రాత్రి సమయంలో వస్తే. అయితే ఒకసారి కర్ర పెడతాను చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. చూసారా, వదిలితో పర్లేదు, ఇక్కడ ఏం కన్నం లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. చూడండి, ఓడి అమ్మ ఎంత ఉంది. కవర్లో వేసేద్దాం. నా ఫస్ట్ టైం పట్టాను అనమాట ఇంత పెద్దది నేను. దీనికి వదలాలంటే మళ్ళీ వాటర్లోనే పెట్టాలి, లేకపోతే అవ్వదు, వదలదు ఇది ఇంకా. అమ్మ, కవర్లో వేసేద్దాం ఇది. ఎదరా నీ అమ్మ, సారీ. ఒరే నీ కాలు కిందనే ఉందిరా ఒకటి. ఆగాగు, నేనే పడతాను, ఆగాగు. ఓ అమ్మ, ఇది కానీ కొరికితే ఇంకా అంతే సంగతి. ఇదిగోండి, చూసారా ఎంత ఉందో. తమ్ముడు పట్టుకురా, నేను భయం వేస్తుంది. ఇది చాలా ఈజీగానే దొరుకుతున్నాయండి. వర్షం పడి ఉంటే మాత్రం ఈజీ, నార్మల్ టైంలో దొరకవు. చూసారా ఎంత ఉందో. ఆడు కూడా భయపడకుండా పట్టుకుంటున్నాను, నేను భయపడిపోతున్నాను దానికే. పెట్టే కవర్లు పెట్టి. సొంగల పరకూరు అంతే. పెట్టారా లోపల పెట్టే. ఇదిగోండి, ఎక్కువైతే దొరకలేదనమాట. ఒక కేజీ దొరికిందనమాట. కేజీ ఉంటుందో లేదో తెలీదు, ఇన్నైతే దొరికాయి, పెద్దవే దొరికాయి. ఇవి అయితే వండుకుంటాము, చూపెడతాం మీకు ఎన్ని దొరికాయో. వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇదిగోండి, దొరికినవి మాత్రం పెద్దవే. ఒకసారి దగ్గర చూపెట్టరా. ఇంకోటి చూసారా, సరే కనపడుతున్నాయో లేదో, ఇన్ని అయితే దొరికాయి అనమాట. సో ఖచ్చితంగా వీడియో అయితే మా కష్టానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.